హాయ్ ఫ్రెండ్స్, కెమికల్ షాంపూలతో విసిగిపోయారా? ఎన్ని యూజ్ చేస్తున్నా హెయిర్ ఫాల్ తగ్గటం లేదా? హెయిర్ రీగ్రోత్ ఆగిపోయిందా? వైట్ హెయిర్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే నేను ప్రిపేర్ చేసిన ఈ హోమ్ మేడ్ హెర్బల్ షాంపూని ఒక్కసారి ట్రై చేయండి. అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసిన ఈ షాంపూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి షాంపూ అండి. నేను ఆల్రెడీ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలి, నేను సేల్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. లాంగ్ వీడియో షేర్ చేశాను. షాంపూ ప్లస్ సున్నిపిండి, ఈ రెండు హెర్బల్ ప్రోడక్ట్స్ అయితే నా ఛానల్లో నా దగ్గర దొరుకుతాయి. మీరు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ షాంపూ ఎలా పెట్టాలి అనేది చాలా వరకు చాలా మందికి ఉన్న డౌట్ అండి. సో అందరి డౌట్ క్లియర్ అవుతుందని ఆలోచించి ఒక లాంగ్ వీడియో తీసుకొచ్చాను. ఇది ఎలా పెట్టాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. నిదానంగా విని చూసి మీరు ట్రై చేయండి. లేదండి ఈ షాంపూ మీ దగ్గర నుంచి మేము తెప్పించుకోము, మేము ప్రిపేర్ చేసుకుంటామంటే ఆల్రెడీ వీడియో షేర్ చేసి ఉంది. నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఆ వీడియో చూసి మీ షాంపూ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదండి అంత టైం లేదు అన్నట్లయితే నా నుంచి మీరు తెప్పించుకోవచ్చు. సో హెర్బల్ షాంపూ అండి. ఇది ఓన్లీ షాంపూనే కాదు, మీ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ప్యాక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అదే ఈ వీడియోలో చెప్తాను ఎలా యూజ్ చేయాలి అనేది. సో వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే హెయిర్ ప్రాబ్లమ్స్ ఇంటింటికి, ఇంట్లో నలుగురు ఉంటే ముగ్గురికైతే ఈ సమస్య చాలా ఈజీగా ఉందండి. సో అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. సో ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది. వచ్చేయండి ఫ్రెండ్స్, వీడియోని చూసి వచ్చేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం షాంపూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను 2 కిలోల కుంకుడుకాయలు తీసుకున్నాను. చిన్నవి దేశవాళీ వస్తాయి కదా! నాటి అంటాం అవి. ఇప్పుడు మనకు కుంకుడుకాయలు 2 సైజుల్లో దొరుకుతున్నాయండి. చిన్న సైజు, పెద్ద సైజు మీకు ఏది నచ్చుతుందో అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 కిలోల కుంకుడుకాయలకి 750 గ్రామ్స్ అన్ని శీకాకాయ, 500 గ్రామ్స్ అన్ని డ్రై ఆమ్లా అండి, అదే ఉసిరి, అవి తీసుకున్నాను. ఇక్కడ ఇంకో ప్లేట్‌లో నేను వట్టి వేర్లండి. ఇవి కూడా మనం కట్ చేసి తీసుకోవాలి. మంచి స్మెల్ ఉంటుంది. చూడ్డానికి ఇవి రఫ్‌గా ఉంటాయి కానీ మన హెయిర్‌కి ఇవి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను 100 గ్రామ్స్ అన్ని అవిసె గింజలండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదా! అవిసె గింజలు అవి తీసుకున్నాను. 50 గ్రామ్స్ కలోంజీ, నల్ల జీలకర్ర అంటాం కదా! అది. ఇవి కూడా మన హెయిర్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. మన హెయిర్ ఫాలికల్స్‌ని హెల్తీగా ఉంచుతాయి. వైట్ హెయిర్స్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! దాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయండి. ఇవన్నీ వచ్చేసి డ్రై ఇంగ్రీడియెంట్స్ అండి. ఇవన్నీ నేను ఎండలో పెట్టేశాను. 1కి 2 రోజులు మనం బాగా ఎండబెట్టాలి. ఇందులో గింజలొస్తాయి. అవి గూడా మనం రిమూవ్ చేయాలి. సో, ఇవి బాగా ఎండిన తర్వాత నేను గింజైతే తీసేస్తానండి. ఇక్కడొచ్చేసి హర్బ్స్ అన్నీ, మనకు వేపాకు, మునగాకు, మందారం ఆకు, గులాబీ పూలు, తులసి, ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాను. ఇందులో నేను రోజ్‌మెరీ గూడా వేశాను. మా ఇంట్లో ఫ్రెష్ చిన్న మొక్కయితే ఉంది. సో, ఈసారికి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకింకా ఖచ్చితంగా డ్రై అయితే కావాల్సిందేదండి. ఎక్కువ ప్రిపేర్ చేసేటప్పుడు ప్లాంట్ అయితే అంత ఇవ్వలేదు. సో, మనకి ఇంట్లో ఈజీగా గ్రో చేయడానికైతే అది చాలా బెస్ట్. ఇదేనండి రోజ్‌మెరీ. సో, అన్నీ తీసుకున్నాను. ఈ హర్బ్స్ మనకు ఖచ్చితంగా కావాల్సిందే. హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తాయి. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్‌ను హెల్తీగా ఉంచుతుంది. వేపాకు వేసాం కాబట్టి డాండ్రఫ్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో, అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా ఎండిన తర్వాత ఇలా పౌడర్ ఫామ్‌లో చేసుకోవాలండి. ఇంట్లో చేసుకోవాలంటే కాస్త ఇబ్బందే. ఎందుకంటే మిక్సీలో ఈ పౌడర్స్ అనేవి మెదగవు. సో, మీకెక్కడైనా బయట మిషన్ అవైలబుల్ ఉంటే వేయించుకోవచ్చు. లేదంటే ఇంక మనకు గుండు, బండ తప్పదు. ఇంక దాంట్లో నూరుకోవాల్సిందే. సో, నేనైతే బయట మిషన్‌లో ఇచ్చేసొచ్చానండి. బాగా మెత్తటి పౌడర్ అయితే చేసిస్తారు. ఇదెంత మెత్తగా పౌడర్ అయితుందో అంత మనకు వేస్ట్ అవ్వకుండా వస్తుంది. సో, ఈ షాంపూ మీరు 1 ఇయర్ నుంచి 2 ఇయర్ వరకు ఉంచొచ్చండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండా బయటనే మీరు పెట్టొచ్చు. ఏమీ అవ్వదు, పాడవ్వదు అసలు. సో, ఎప్పుడు మీరు హెయిర్ వాష్ చేయాలన్నా వేడి నీళ్ళలో కలిపేసి మనం పెట్టుకోవచ్చండి. సో, ఇలా డ్రై ఫామ్‌లో మనం పెట్టుకున్నట్లయితే మనకు హెయిర్ కేర్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది. అదే మనం కుంకుడుకాయలు నానేసి, గ్రైండ్ చేసి, దాన్ని మళ్ళా మనం కాస్త ఉడకబెట్టి, వడగట్టి, ఇవన్నీ చాలా హెడేక్ అయ్యాయి కదా! మనం ఈ నేచురల్ షాంపూననేది వదిలేసాం. కానీ మనం చిన్నగున్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు. కానీ మనం ఎప్పుడైతే మన హెయిర్ కేర్ మనం చేయడం స్టార్ట్ చేసామో అప్పటినుంచి ఈ కెమికల్ షాంపూల వల్ల మన హెయిర్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ఎంత కాస్ట్‌లీ ప్రొడక్ట్ అయినా సరే మన హెయిర్‌ను డ్యామేజే చేస్తాయి గానీ మనకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు.
సో, ఇప్పుడైతే మన షాంపూ ప్రిపరేషన్ అండి. ఒక కడాయిలో మనం మనకెంతైతే నీళ్ళు అవసరం ఉందో తీసుకోవాలి. మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి మనం షాంపూ అయితే తీసుకోవాలండి. నీళ్ళు వేడయ్యాక మనం ఈ షాంపూ వేసి ఒక 10-15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఎందుకంటే అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ వేసాం కాబట్టి కాస్త యాక్టివేట్ అవ్వడానికి మనం టైమ్ ఇవ్వాలి. సో, ఐరన్ కడాయి అనే కాదండి, మీరు దేంట్లో అయినా మిక్స్ చేయొచ్చు. సో, ఇలా ఒక 10-15 మినిట్స్ బిఫోర్ మనం షాంపూ మిక్స్ చేసి పెట్టేసి, ఆ తర్వాత హెయిర్ మొత్తం అప్లై చేసేసి మనం హెయిర్ వాష్ చేయడం అండి. లేదండి మాకంత టైం ఉండదు అన్నట్లయితే మీరు అప్పటికప్పుడైనా మిక్స్ చేసేసి హెయిర్ వాష్ చేయొచ్చు. అంటే ఇలా అప్లై చేయడం అవసరం లేకుండా గూడా మీరు డైరెక్ట్‌గా హెయిర్ వాష్ గూడా చేయొచ్చు. లైక్ మన కుంకుడుకాయలు ఎలా చేసామో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందండి. ఎందుకంటే మనమందరం యూజ్ చేసాం, కానీ మనకు టైం లేదు అనే కారణంతోనే మనం వదిలేసుకున్నాం. అంత తప్పితే ఇవైతే మనకు హెయిర్ గ్రోత్‌కి గాని, డాండ్రఫ్‌కి గాని ప్రతి ఒక్క దానికి గూడా మనకు హెల్ప్ అవుతుంది. ఇలా హెయిర్ ప్యాక్ లాగా ఎందుకు పెట్టమంటున్నానంటే ఇందులో ఇంకా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. ఆమ్లా, వేపాకు, మునగాకు ఇలా అండ్ రోజ్‌మెరీ, అవిసె గింజలు ఇవన్నీ మన హెయిర్ గ్రోత్‌ని బూస్ట్ చేస్తాయి కాబట్టి మనం అప్పటికప్పుడు కడిగేస్తే అవన్నీ పోషణాలన్నీ వెళ్ళిపోతాయి. ఇలా మనం ఒక 10-15 మినిట్స్ బిఫోర్ అప్లై చేశామంటే హెయిర్‌కి గూడా హెల్తీగా ఉంటాయి కాబట్టి సో, ఇలా పెట్టమంటున్నాను. కనీసం వారానికి ఒక్కసారైనా మీరు ఇలా ప్యాక్ లాగా అప్లై చేసి హెయిర్ వాష్ చేయండి. లేదు టైం లేదు అన్నట్లయితే మీరు అప్పటికప్పుడైనా షాంపూ లాగా కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే షాంపూ ప్రిపరేషన్ మొత్తం చూయించేసానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదండి మాకంత టైం ఉండదు, లేదంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ దొరకవు, గ్రైండ్ చేయడానికి ఇబ్బంది అనే వాళ్ళైతే నా నుంచి మీరు తెప్పించుకోవచ్చండి. స్క్రీన్‌పై నంబర్ ఇచ్చాను. ఈ నంబర్‌తో కాంటాక్ట్ అయ్యి మీరెక్కడున్నా సరే మీకు షాంపూ వచ్చేస్తుందండి. సో, ఆఫ్టర్ హెయిర్ వాష్ చూడొచ్చు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. జిడ్డు పోతుందా అని. తప్పకుండా పోతుందండి. ఎందుకు పోదు జిడ్డు? మీరు ఆముదం పట్టించినట్లయినా సరే ఇది వెంటనే జిడ్డు వదిలిచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్ షాంపూ అండి. సో, చూసారు కదండీ! ఈ వీడియోలో డీటెయిల్స్‌గా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఈజీగా అర్థమయిందని అనుకుంటున్నాను. లేదనుకుంటే ఇంకోసారి రిపీట్ చేసి చూడండి. ఈజీగా అర్థమవుతుంది. సో, ఈ షాంపూ వచ్చేసి జస్ట్ 15-20 నిమిషాలండి. అంతే చాలు. ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఇందులో కుంకుడుకాయ ఉంది. ఇది ఎక్కువ సేపు మన వెంట్రుకల్లో ఉంటే మన హెయిర్ అనేది కొద్దిగా రఫ్ అవ్వచ్చు. సో, అందుకనే అంతకు మించి వద్దు. 15-20 నిమిషాల వరకు మనకు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెల్ప్ అవుతాయి. సో, అంతవరకైతే చాలు. అంతకు మించి పెట్టకండి. ఒకవేళ మీరు మరీ చిన్న పిల్లలకండి 6-7 ఇయర్స్ పిల్లలకి యూజ్ చేయాలి అనుకుంటున్నట్లయితే చేయకండి. ఎందుకంటే కుంకుడుకాయ వాళ్ళు కళ్ళల్లో వేసుకుంటే కొద్దిగా ప్రాబ్లమ్. పిల్లలకే కాదు మనకైనా అదే ప్రాబ్లమ్. సో, కుంకుడుకాయ ప్రాబ్లమ్ చేస్తుందనేది అందరికీ తెలుసు. కళ్ళకి మాత్రమే. కళ్ళల్లో పడితే కొద్దిగా మన ఐ అనేది రెడ్ అవుతుంది. అంత తప్పితే ఇంకే ప్రాబ్లమ్ ఉండదండి. సో, పిల్లలకి వాడేటట్లయితే ఆలోచించి వాడండి. ఎందుకంటే ఈ ఒక క్వెషన్ నన్ను మా సిస్టర్ ఒకతను అడిగారు. పిల్లలకు వాడొచ్చా అని. సో, చిన్న పిల్లలు కాబట్టి కళ్ళల్లో పడితే ఇబ్బందవుతుందని నేను వద్దన్నాను. సో, ఇది కాకుండా పిల్లలకి ఏదైనా యూజ్ చేయాలి అంటే ఆల్రెడీ నా ఛానల్‌లో టోనర్స్ టైప్ నేను షేర్ చేశానండి. అవి చూడండి, ఖచ్చితంగా యూజ్ అయితాయి. మరీ 3-4 ఇయర్స్ పిల్లలకైనా ఈజీగా వాడొచ్చు. అన్ని యూజ్‌ఫుల్ రెమెడీ తీసుకొచ్చాను. ఛానల్‌ని విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏం పిల్లలకి యూజ్ చేయొచ్చు, ఏ వద్దు అనేవి. సో, ఈ షాంపూ అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన పెద్దవాళ్ళు గూడా చాలా ఏండ్లు దీన్ని వాడారు. చమురండి, అదే ఆముదం అంటాను గదా! దాని జిడ్డు సైతం గూడా ఈ రీఠా అనేది చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.